లక్ష మాఫీని 5 ఏళ్లు సాగదీసిన మీరా మాట్లాడేది. హరీష్ రావుపై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఫైర్. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నాం. రైతులు సంతోషంగా ఉంటే హరీష్ రావు విక్రి అవుతున్నాడు. గత సర్కారు తీరు వల్లే కొందరికి రుణమాఫీ ఆలస్యం, అర్హులందరికీ అమలు చేసి తీరుతామని ప్రకటన. రేవంత్ కోతల సర్కారు. సో ఇక్కడ చూడండి, రుణమాఫీపై రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. సర్కారు తీరు వల్లే రైతు సురేందర్ రెడ్డి చనిపోయాడు. ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు. కుటుంబాలకు కేసీఆర్ బలోపేతం చేస్తే రేవంత్ విచ్ఛిన్నం చేస్తున్నాడు. రైతులకు యమపాశంగా కాంగ్రెస్ పాలన మారిందని విమర్శ. బాధతో దుఃఖంతో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్య అంటూ చూస్తూ ఉన్నాం. సో బాధ దుఃఖం గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, కోతల సర్కార్ అంటూ ఉన్నాడు. సరే కోతలు పెట్టి ఇస్తున్నారని చెప్పేసి అనుకున్నాం. కనీసం ఆ కోతలు పెట్టకుండా మీరు ఇచ్చిరా? గతంలో మీరు గత 10 ఏళ్ళు మీరు అధికారులు ఉన్నారు. ఎంత రుణమాఫీ చేసిరా మీరు? హరీష్ రావు చెప్పు, ఎంత రుణమాఫీ చేసిరు? ఇప్పుడు సురేందర్ రెడ్డికి సంబంధించిన ఆత్మహత్య అది ఎప్పుడు తీసుకున్నారు లోను? మీరు ఎందుకు అప్పుడు రుణమాఫీ చేయలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే మీ మెదక్ జిల్లాలో మీరు ఒక నిన్న 477 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. నేను ఇక్కడ నుంచి సవాల్ విసురుతా ఉన్నాను హరీష్ రావుకి. 477 మంది రైతుల వివరాలు బయటపెట్టు. నువ్వు గతంలో 200 రైతులకు సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టినావు కదా. అప్పుడు ఎన్ని లోపాలు జరిగినా చూసినాం. కరెంటు తీగ ముట్టుకొని చచ్చిపోతే చనిపోయాడు, ఎద్దు దాడిలో చచ్చిపోయారు. ఇలా చాలా రకాల సంఘటనలు ఉన్నాయి. అనుకోకుండా జరిగిపోతే కూడా దాన్ని ఆత్మహత్య చిత్రీకరించినటువంటి దుర్మార్గులు మీరు. సో నేను అదే అంటాను, 477 మంది రైతుల వివరాలు బయటపెట్టు. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఈ వివరాలను కూడా బయటపెట్టు. అప్పుడు నీ చిత్తశుద్ధి తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరు చనిపోయినా కానీ దాన్ని ఆత్మహత్య చిత్రీకరించి ఎప్పుడైతే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి దుర్మార్గులు ప్రతి చావును కూడా తెలంగాణ కోసం చనిపోయినరు అనేటువంటి కోణంలో చేయడం వల్ల ఆ తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. మీరు 1200 మంది అమరులు చనిపోయారని చెప్పేసి మీరే చెప్పినారు. తెలంగాణ రాకముందు 1200 గుర్తించేటువంటి దశలో 500 మంది కూడా సరిగ్గా గుర్తించలేదు మీరు. మిగతా ఏంటంటే అవి కావు అని మీరు అంటారు. ఇట్లా ఉంటుంది వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ వ్యవహారం చూసినాం. చావుని రాజకీయం చేయడం వీళ్ళ యొక్క విధానం, వీళ్ళ కోర్ ఐడియాలజీ. ఈ బీఆర్ఎస్ పార్టీ కోర్ ఐడియాలజీ ఏ చావునైనా రాజకీయం చేసి వాడుకోవాలి. మీరు గత 10 ఏళ్లలో ఏ రైతు కన్నా రుణమాఫీ చేసిరా? ఇప్పుడు అదే సరే ఏదో ఒక విధంగా చేస్తున్నారు. వాళ్ళు కొన్ని టెక్నికల్ ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ విధంగా మొత్తం బురదలేటువంటి ప్రయత్నం, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళను దయచేసి రైతులే అరుచుకోవాలి.